అందరికీ నమస్కారం అండి. జడా శ్రవణ్ అన్నగారు మందకృష్ణ మాదిగ అన్నగారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నా స్పందన నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు ఊహ వచ్చిన తర్వాత నువ్వు మాదిగ అని ఇద్దరి మధ్య వైరం పీచుకొచ్చింది ఒక దుర్మార్గుడు మందకృష్ణ మాదిగ వల్లే వచ్చింది తప్ప ఎవరి వల్ల రాలా ఇంతవరకు. ఐఎమ్ వెరీ సారీ టు సే. గతంలో ఎవరు ఏ విధమైన పద్ధతిలో ఉద్యమాలు నడిపించినప్పటికీ కూడా గత పరిస్థితుల కంటే ప్రస్తుత పరిస్థితులు చాలా భిన్నమైనవిగా మాదిగలకు సంబంధించినటువంటి అంశంలో యావత్ దళిత జాతిని బలహీనపరచడానికి సంబంధించినటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి గతం తాలూకాకి సంబంధించినటువంటి అంశాల్ని ఎవరికి వారు తవి తీసేటటువంటి విధంగా కాకుండా ఇప్పుడు చిన్నవాళ్లను పెద్దవాళ్లను అందరినీ కలుపుకొని యావత్ జాతిని జాగృతి చేసేటటువంటి విషయంలో చేయి కలుపుకొని పని చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా గతం తాలూకాకు సంబంధించిన పొరపత్యాలు ఏమైనా ఉంటే, ఇబ్బందులు ఏమైనా ఉంటే పెద్దలు సమైక్యతకు అవసరమైనటువంటి చక్కని వేదిక ఏర్పాటు చేసుకుని గతంలో జరిగినటువంటి పొరపత్యాలకు సంబంధించినటువంటి విషయంలో కూలంకుషమైనటువంటి చర్చా వేదిక ఏర్పాటు చేసుకుని పెద్దలందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మిగిలిన సామాజిక వర్గం అంతటిని కూడా రెండు వర్గాలుగా కాకుండా ఏకతాటి మీదకు తీసుకొచ్చి మీరు ఐక్యమై క్రైస్తవ పక్షాలన్నిటినీ కూడా ఏకం చేయడానికి అవసరమైన ఆలోచన చేస్తారని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇంతకాలం ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి రాష్ట్రంలో ఒక చక్కని క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి దళిత సామాజిక వర్గం ఈరోజు ఆశించిన స్థాయిలో ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం లేకుండా దశ నిర్దేశం చేసేటటువంటి బలమైన నాయకత్వం లేకుండా అన్ని వర్గాల చేత ద్వేషించబడ్డానికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక సముచితమైనటువంటి పాత్ర పోషించేటటువంటి బలమైన నాయకత్వం దిశగా ఎదగకపోవడానికి ఇప్పటి వరకు విభజించు పాలించు అనేటటువంటి సూత్రాన్ని ఈ బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుల మీద బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు రుద్ది మనలో మనం కలిసి పని చేయకుండా బలమైన నాయకత్వం దిశగా వెళ్లకుండా ఉండడానికి అడ్డుపడినటువంటి ఆలోచనల్లో బలిపశువులుగా మిగిలిపోయింది మనమే అనేటటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటారని నేను మనవి చేస్తున్నాను. పెద్దలకు ఆలోచన చెప్పే అంత సమర్థుడనైతే నేను కాదు, ఆ స్థాయి కూడా నాది కాదు. అయితే పెద్దలందరూ ఒక మంచి వేదిక ఏర్పాటు చేసుకుని ఒక తాటి మీదకి వస్తారు. వచ్చే రోజు సమీపంగానే ఉంది. ఈలోపు క్రింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు భేదాభిప్రాయాలకు తావు లేకుండా నోట నుండి వచ్చేటటువంటి వ్యాఖ్యల ఆధారంగా ప్రస్తుతం వస్తున్నటువంటి ఐక్యతకు తూట్లు పడవకుండా అందరూ సంయమనం పాటించి క్రింది స్థాయి నుండి నాయకులైనటువంటి వాళ్ళందరూ కూడా పై స్థాయిలో ఉన్న ఆ ఒకరిద్దరు ముగ్గురు నాయకులతో మాట్లాడి అభిప్రాయ భేదాల్ని ప్రక్కకు త్రోసి అందరూ ఒక వేదిక మీద కూర్చోవాలి, ఇది కూర్చునే సమయం, ఒకరినొకరు విమర్శించుకోవద్దని చెప్పి తెలియచేసేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి క్రింది స్థాయి నాయకులు నాంది పలకాలని ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. అన్న జడా శ్రవణ్ అన్నగారు ఒకసారి పునరాలోచించుకోండి. మందకృష్ణ మాదిగన్న కూడా జడా శ్రవణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని బట్టి మనసులో ఏ విధమైనటువంటి భేషజాలకి తావునివ్వకుండా ఓ సోదరుడిగా భావించి వారి నుండి వీరికైనా వీరి నుండి వారికైనా చక్కని ఆహ్వానం అంది ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక మంచి సృజనాత్మకమైనటువంటి వేదికకు రాజకీయ ఎత్తుగడకు పునాదులు పడేటటువంటి విధమైన దానికి మనమందరం ప్రయత్నం చేసి మంచి వేదిక ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు తమిళనాడుని ఒకసారి చూద్దాం. తమిళనాడులో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఏకమై విజయ్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న సందర్భం యావత్ దేశాన్నే నివ్వెరపోయేలాగా చేసింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళిత క్రైస్తవులు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినటువంటి క్రైస్తవులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక మంచి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకునే వేదిక కోసం ప్రయాసపడాలని ఆశిస్తూ
నా మాటలు ముగిస్తున్నా.